హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి ఏపీడిఎస్సిలో భాగంగా చాలా మంది లోకల్లో రాయాలా నాన్ లోకల్లో రాయాలా అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ అనేది ఉన్నది. కానీ ఆ విషయం తెలియడానికంటే ముందు మనం ఎందులో రాయాలని తెలియడానికంటే ముందు అంటే మన లోకల్లో రాస్తే ఏ విధంగా ఉంటుంది, నాన్ లోకల్కి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి లోకల్లో ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది, అదే బయట జిల్లాకి వెళ్తే ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది అదొక విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే మన లోకల్లో ఉండి మనం రాసుకుంటే మన పోస్టులకి ఎంతమంది పోటీ పడే అవకాశం ఉంది, అదే బయట జిల్లాకి వెళ్ళి రాస్తే అక్కడ మన కేటగిరీ అవ్వచ్చు లేకపోతే ఓపెన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్ లోకల్లో ఎంతమంది పోటీ చేసే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ నోటిఫికేషన్ లో మనకి వేకెన్సీస్ అంటే పోస్ట్ తాలూకా ఖాళీలు అనేవి ఇవ్వడం జరిగింది కదా, దాన్ని ఉద్దేశించి ఫస్ట్ మన తాలూకా కేటగిరీ అవ్వచ్చు లేకపోతే మన తాలూకా సొంత జిల్లా అవ్వచ్చు, మన జిల్లాలో ముందు మనకి ఏ విధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులకి నేను అర్హత కలిగి ఉన్నాను, అటువంటి విషయాలన్నీ తెలిస్తే గానీ మనం బయట జిల్లాకి వెళ్ళాలా లేకపోతే మన దగ్గర రాయాలనే విషయం అనేది మ్యాక్సిమం మనకి ఒక అవగాహన అనేది రాదు. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఒక జిల్లాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే ఒకవేళ ఆ జిల్లాయే నీదైతే లోకల్లో ఏ విధంగా నీ పరిస్థితి ఉంటుంది, ఒకవేళ బయట జిల్లా నుంచి ఇక్కడ ఉండేటటువంటి ఎక్స్ప్లెయిన్ ఏదైతే చేస్తున్నానో ఆ జిల్లాకు నువ్వు వెళ్తే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ కట్ గా చెప్పడానికి అనేది నేను ట్రై చేస్తాను. ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని పోస్టులకు నువ్వు ఎలిజిబిలిటీ ఉన్నావు ఆ విషయం నీకు తెలిస్తే గానీ క్లారిటీ అనేది మ్యాక్సిమం రాదు. కాబట్టి మనకి ఏపీడిఎస్సి వెబ్సైట్ లో కూడా పోస్టుల గురించి స్పెషల్ గా చెప్పడం జరిగింది. చాలా మంది ఏంటి అంటే మ్యాక్సిమం ఒక రకమైనటువంటి మేనేజ్మెంట్ మాత్రమే చూస్తున్నారు, అవి మాత్రమే నాకు పోస్టులు ఉన్నాయనే ఉద్దేశంతో చాలా మంది కన్ఫర్మ్ అయిపోయి తక్కువ ఉన్నాయేమో అని అనుకుంటున్నారు. కానీ మనం ఎగ్జాక్ట్ గా ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ మనం వెబ్సైట్ లోకి వెళ్ళి ప్రతి దాంట్లో మనం చూస్తే మనకి ఫస్ట్ వెబ్సైట్ లో మీరు కూడా చూడండి, మీ లోకల్ తాలూకా డిస్ట్రిక్ట్ ఏదో మీరు చూడండి, అందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారో అది ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను ఆ విధంగా ఓపెన్ చూడండి. అలాగే మీ క్యాస్ట్ చూడండి, ఏది ఓన్కి వచ్చేసరికి అంటే సొంత జిల్లాకి వచ్చేసరికి. అలాగే బయట జిల్లాకి వెళ్ళాలనుకుంటే ఆ జిల్లాకి సంబంధించిన కూడా చూడండి, ఆ రెండు మాత్రమే చూడండి, మరి ఇంక మిగిలిన ఏ జిల్లాలతో కూడా మీకు సంబంధం లేదు. ఒకవేళ మీరు బయట జిల్లాకి వెళ్ళాలనుకొని డ్రాప్ అయిపోతే పోటీని తట్టుకోగలమా లేదా, ఒకవేళ సొంత జిల్లాలో ఉంటే మన లోకల్లో ఉన్న జిల్లాలో ఉన్న పోటీని తట్టుకోగలమా లేదా, ఇటువంటివన్నీ అబ్జర్వేషన్ చేసుకొని ఒక అవగాహనకు రావాలని నేను అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే apdsc.apcfss.in ఇది మన ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో మనకి 3 రకాల మేనేజ్మెంట్ గురించి చెప్పాడు. ఇందులో నా స్కూల్ ఎడ్యుకేషన్ లో మనకి ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఆ వేకెన్సీస్ లిస్ట్ లో స్కూల్ ఎడ్యుకేషన్ లో 3 మేనేజ్మెంట్స్ ఉంటాయి, మున్సిపాలిటీ, లోకల్ బాడీస్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్. ఆ 3 మేనేజ్మెంట్ల గురించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉంటది. మరి ఇంకొక మేనేజ్మెంట్ అంటే మొత్తం 4 మేనేజ్మెంట్లు అని చెప్పాం కదా, అదే వెబ్సైట్ లో ఇంకా మనకి 4th మేనేజ్మెంట్ అంటే అది ఏ విధంగా ఉంటది అంటే మనకి ఆ వెబ్సైట్ లోనే ఆ 4th మేనేజ్మెంట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ లో 3 ఉంటాయి. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ లో మనకి ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మన జిల్లాకు సంబంధించి ఆశ్రమ పాఠశాలలో పోస్టులు ఎన్ని ఉన్నాయి, మన కేటగిరీకి సంబంధించి ఎన్ని ఉన్నాయి అనేది ఆ రెసిడెన్షియల్ తాలూకా కాలంలోనే మనకు చూపిస్తాడు. ఇది మాక్సిమం చాలా మంది చూడట్లేదు. అందులో స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా 3 మేనేజ్మెంట్లు ఉన్నాయి. ఆ 3 మేనేజ్మెంట్లు కూడా మాక్సిమం అందరూ చూడట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వీడియో ద్వారా మీకు ఎన్ని పోస్టులకు అర్హత కలిగి ఉన్నది అనేది మాక్సిమం అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ తీసుకున్న డిస్ట్రిక్ట్ కర్నూలు తీసుకున్నాను. కర్నూలు తీసుకోవడానికి కారణం ఏంటంటే కర్నూలులో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా, అక్కడ లోకల్లో ఉన్నవాడికి ఎంత బలం ఉంటుంది, బయట నుంచి వెళ్ళేవాడికి ఎన్ని రకాలటువంటి అవకాశాలు ఉన్నాయనేది క్లియర్ గా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది మాక్సిమం కర్నూలు వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యి ఉంటారనే ఉద్దేశంతో కర్నూలు డిస్ట్రిక్ట్ ని మనము తీసుకోవడం అనేది జరిగింది. ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అంటే టోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్ కట్ గా చెప్తాడు. మొత్తం అన్ని మేనేజ్మెంట్ లో కలిపాను. ఇక్కడ మామూలుగా అయితే మీరు ఒక మేనేజ్మెంట్ చూస్తే 671 ఉండవు, ఇంకంతకంటే తక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేనేం చేశాను 671 అన్నానంటే 4 మేనేజ్మెంట్లు కూడా కలిపాను ఆ కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి. సేమ్ మీరు ఏ విధంగా అయితే మీ జిల్లా ఉందో సొంత జిల్లా, ఇప్పుడు నేను కర్నూలు జిల్లాని ఒక సొంత జిల్లాగా భావించి ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ చెప్తాను. అలాగే మీరు సొంత జిల్లా ఏదైతే ఉంటుందో దానికి మీరు అప్లై చేసుకోవాలి, అంటే సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారంగా. అలాగే కర్నూలు జిల్లాకి బయట నుంచి వెళ్ళి రాసేటటువంటి నాన్ లోకల్ అభ్యర్థి ఎవడైతే ఉంటాడో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కర్నూలు డిస్ట్రిక్ట్ నాన్ లోకల్ రాకుండా వేరే డిస్ట్రిక్ట్కి వెళ్తే ఇప్పుడు నేను నాన్ లోకల్కి సంబంధించి ఏ విధంగా అయితే చెప్తానో దాన్ని మీరు ఏ జిల్లాకి అయితే వెళ్తారో ఆ జిల్లాకి సంబంధించి అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ముందు మనము
మన జిల్లాకి సంబంధించి ఇటువంటిది నీ క్యాస్ట్ కి సంబంధించి ఓపెన్ చూసుకోవాలి. అలాగే నువ్వు ఏ జిల్లాకి అయితే నాన్ లోకల్కి అంటే అవకాశం ఉన్నదా పెట్టాలని అనుకుంటున్నావా దానికి సంబంధించి కూడా ఓపెన్ చూసుకోవాలి. నెక్స్ట్ నీ క్యాస్ట్ గురించి చూసుకోవాలి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ నేను కర్నూలు అభ్యర్థిని, అంటే నేను లోకల్ అయ్యి ఉంటే నాకు కర్నూలులో ఎన్ని రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ ఉందో చూద్దాం. ఫస్ట్ ఓసీ క్యాండిడేట్ కి ఇక్కడ 671 అని ఉన్నాయి. అంటే ఆ కర్నూలు లోకల్ వాడు కాబట్టి 671 పోస్టులకి ఎలిజిబుల్ అవుతాడు. ఎందుకంటే కర్నూలు సొంత జిల్లా కాబట్టి 671 పోస్టులకి ఎలిజిబుల్ అవుతాడు. మరి ఈ ఓపెన్ లోకల్ ఎవరికి సంబంధించిందంటే ఈ రెండింటికి సంబంధించి ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే ఇది నాన్ లోకల్ వాళ్ళ గురించి ఎక్కువ ఈ రెండింటి గురించి మాట్లాడతాం. మనకి లోకల్ దృష్టిలో పెట్టుకుంటే ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి, అలాగే ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి. ఈ ఉమెన్ సంగతి ఏంటంటే మనకి టోటల్ గా ఎన్ని అయితే ఉన్నాయో టోటల్ గా ఉన్న వాటిల్లో 33% హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఉమెన్ కి ఇవ్వడం జరిగింది. అంటే 671 మందిలో 212 మంది అమ్మాయిలు కంపల్సరీగా ఉండాలి. అమ్మాయిలు అలాగా ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి కంపల్సరీగా 671లో 212 మంది ఫిక్స్ అయ్యి ఉండాలి. మిగిలినవి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా పోటీ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఉమెన్ కి 2 అడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే లోకల్ గా ఉండే ఉమెన్ కి 212 మంది అమ్మాయిలు ఉంటారు, అంటే 212 మందికి అప్లై చేయొచ్చు. అలాగే మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో మొత్తం 671లో 212 కాకుండా మిగిలిన కూడా ఉన్నాయి కదా దానికి కూడా అప్లై అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో బీసీబీ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి. కర్నూలులో బీసీబీ అభ్యర్థి ఉంటే ఆ అభ్యర్థి లోకల్ వాడు అనుకోండి. వాడికి ఎన్ని రకాల పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని అంటే ఫస్ట్ వాడికి ఓపెన్ కేటగిరీలో 133 అన్నాడంటే అర్థం ఏంటంటే టాప్ 133లో అంటే మనకి మెరిట్ లిస్ట్ తయారవుతుంది. అందులో మొదటి 133 మందికి ఇచ్చేస్తాడు. అంటే బీసీబీ అభ్యర్థి ఫస్ట్ 133లోనే ఉంటే జాబ్ వచ్చేస్తుంది. ఒకవేళ అక్కడ మిస్ అయితే తన తాలూకా బీసీబీ ఓపెన్ ఏదైతే ఉందో బీసీబీ చూడండి ఓపెన్ 35 ఈ 35లో చూస్తాడు. ఇందులో కూడా ఒకవేళ మిస్ అయ్యారు అనుకోండి ఆటోమేటిక్ గా వాళ్ళ తాలూకా లోకల్ జిల్లా వాడే కాబట్టి ప్రాబ్లం లేదు, వాడు లోకల్కి కూడా వెళ్తాడు. అంటే అక్కడ కూడా చూస్తాడు. అక్కడ కూడా మిస్ అయింది అనుకోండి ఆటోమేటిక్ వాడి క్యాస్ట్ లో లోకల్ ఉంది కదా 132 ఆ 32లో కూడా చూస్తాడు. ఆ విధంగా లోకల్ గా ఉండేవాడికి 4 రకాల బెనిఫిట్లనే ఉంటాయి. అంటే క్యాస్ట్ ఉండేటప్పుడు ఒకవేళ ఓపెన్ కేటగిరీ అనుకోండి కేవలం 2 ఛాన్స్లే ఉంటాయి. అంటే ఫస్ట్ 133లోనే ఉండాలి లేదా ఆ తర్వాత 538లోనైనా ఉండాలి. అంతకు మించి వేరే ఆప్షన్ ఓసీ వాడికి లేదు. అలా కాకుండా మిగిలిన ఏ క్యాస్ట్ వాళ్ళు వెళ్ళినా కూడా కంపల్సరీగా ఓపెన్ చూస్తాడు. ఓపెన్ లో మిస్ అయిందంటే తన తాలూకా క్యాస్ట్ ఓపెన్ లో చూస్తాడు. ఒకవేళ ఈ రెండింటిలోనే కూడా లేకపోతే ఓసీలో లోకల్ చూస్తాడు, ఆ తర్వాత బీసీబీలో లోకల్ చూస్తాడు, ఆ తర్వాత బీసీబీలో లోకల్ చూస్తాడు. ఆ విధంగా చూసుకోవాలి. ఫస్ట్ ఓసీ చూస్తాడు, ఓపెన్ కేటగిరీ చూస్తాడు, ఆ తర్వాత వాళ్ళ క్యాస్ట్ కి సంబంధించి ప్రిఫరెన్స్లు చూస్తాడు. ఆ విధంగా లోకల్లో ఉండి కమ్యూనిటీ అంటే క్యాస్ట్ అనేది అప్లై అయితే 4 రకాల బెనిఫిట్లనే ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి ప్రాసెస్ ఉన్నది అంటే ఇప్పుడు అమ్మాయి అనుకోండి అంటే లోకల్లో ఉండే అమ్మాయి అనుకుంటే వాళ్ళకి ఫస్ట్ 133లో ఉండాలి. లేదు అనుకుంటే వాళ్ళది ఒకవేళ బీసీబీ అమ్మాయి అనుకోండి 35లోనే ఉండాలి. అలాగే ఒకవేళ ఈ రెండింటిలోన ఆ అమ్మాయి లేకపోతే ఓసీలో 538లోనే ఉండాలి, బీసీబీలో 132లోనైనా ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మరి అమ్మాయిలకి స్పెషల్ గా ఏమిటైనా ఉన్నా అంటే ఎందుకు అబ్బాయికి అమ్మాయికి ఒకేలా ఉన్నది అని అనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు ఒకటే ఒక కండిషన్. ఇప్పుడు చూస్తే ఇక్కడ బీసీబీ 167 పోస్టులు ఉన్నాయి. ఈ 167 పోస్టుల్లో కంపల్సరీగా 49 మంది అమ్మాయిలే ఉండాలి. అది వాళ్ళకున్న బెనిఫిట్. అంటే 49 మందిలో ఉంటే చాలు. ఒకవేళ 49 మందిలో లేరు అనుకుంటే 167లో 49 అయిపోగా మిగిలిన పోస్టులన్నీ బీసీబీ అబ్బాయిల అమ్మాయిలు ఇద్దరు పోటీ చేయొచ్చు. అది లేడీస్ ఉండేటటువంటి అడ్వాంటేజ్. ఆ విధంగా బీసీబీకి సంబంధించి నేను ఒక రకమైన ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే లోకల్ గా సంబంధించి ఓసీలో ఉంటే కర్నూలు వాడికి ఏ ఉపయోగము, అలాగే బీసీబీ కమ్యూనిటీ ఉన్న వాడికి ఏ రకమైన ఉపయోగమో క్లియర్ కట్ గా కర్నూలు అనేది ఒక సొంత జిల్లాగా చెప్పడం జరిగింది. ఒకవేళ బయట జిల్లా నుంచి సపోజ్ విజయనగరం ప్రకాశం డిస్ట్రిక్ట్ అనుకుంటే వాళ్ళు కర్నూలు జిల్లాకి వెళ్ళాలనుకుంటున్నారు. అంటే బీసీబీ సపోజ్ ఫస్ట్ మేల్ క్యాండిడేట్ అబ్బాయి గురించి మాట్లాడితే కర్నూలు నుంచి ఇది ప్రకాశం నుంచి వెళ్ళాలనుకోండి. ఏ జిల్లా నుంచి నువ్వు కర్నూలుకి వెళ్ళినా కూడా అందరూ ఒకటే అయిపోతారు. అప్పుడు ఏ జిల్లా నుంచి నువ్వు వెళ్ళావు అనేది సంబంధం లేదు. ఇప్పుడు బయట జిల్లా నుంచి ఒకవేళ వెళ్తే సపోజ్ ఓసీ అబ్బాయి వెళ్ళాడు అనుకోండి. ఓసీ అబ్బాయి వెళ్తే వాడు 133 ఉంది కదా టోటల్ గా 671కి అప్లై అవ్వడు, 538 కూడా అప్లై అవ్వడు. ఎందుకు 538 అనేది లోకల్స్ కి అక్కడ ఉన్న కర్నూలు వాళ్ళకే ఇస్తాడు, నీకు సంబంధం లేదు దాంతో. అంటే నువ్వు 133కి నువ్వు అప్లై అవుతావు. స్టేట్ మొత్తంలో ఎంతమంది అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఎంత పోటీ ఉన్నా కూడా నువ్వు మొదటి 133 మందిలోనే ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు ఇస్తాడు. ఒకవేళ ఓసీ అభ్యర్థి కాకుండా బీసీబీ అభ్యర్థి వెళ్ళాడు అనుకోండి, అంటే అక్కడికి కర్నూలు నాన్ లోకల్ కి బీసీబీ అబ్బాయి వెళ్తే ఫస్ట్ ఓసీ 133లో చూస్తాడు. అక్కడ ఒకవేళ మిస్ అయితే అంటే నీకు మొదట 133 మందిలో నువ్వు లేకపోతే ఆ తర్వాత నీ బీసీబీ కేటగిరీ ఏదైతే ఉందో 133 తర్వాత బీసీబీలు చూస్తాడు కదా. 135 తర్వాత బీసీబీలు ఏదైతే ఉంటాయో అందులో మొదటి 35లో నువ్వు కంపల్సరీగా ఉండాలి.
అర్థమైందని అనుకుంటున్నాను. ఓసీ వాళ్ళు అయితే ఫస్ట్ బయట నుంచి వెళ్ళే ఓసీ వాళ్ళు అయితే 133లో ఉండాలి. అదే బీసీ కూడా అయితే 133లోనైనా ఉండొచ్చు, జాబ్ వచ్చేస్తుంది. ఒకవేళ అక్కడ కూడా మిస్ అయితే కంపల్సరీగా 133 తరువాత 35 మంది బీసీబీలు లెక్క పెట్టుకొని ఆ 35లో కంపల్సరీగా ఉండాలి. అది బీసీబీకి సంబంధించి నాన్ లోకల్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మనకి లోకల్స్కి సంబంధించి నీకు సంబంధం లేదు. నాన్ లోకల్కి వెళ్ళావంటే ఏదైతే ఓపెన్లో ఉన్నాయో అదే నీకు అర్హత, అదొకటి గుర్తుపెట్టుకో. ఓపెన్కి సంబంధించి అందులోనైనా ఉండాలి. ఒకవేళ అక్కడ మిస్ అయితే నీకంటూ కేటగిరీ ఉంటే అప్పుడు నువ్వు అందులో ఉన్న ఓపెన్ చూసుకోవాలి. అంటే నువ్వు రెండింటికి మాత్రమే ఎలిజిబుల్ నాన్ లోకల్ నుంచి వెళ్తే. ఒకవేళ నాన్ లోకల్కి కర్నూలు డిస్ట్రిక్ట్కి ఏ జిల్లా నుంచి అయినా అమ్మాయి ఒకవేళ వెళ్ళింది అనుకోండి, ఉమెన్ కేటగిరీ అమ్మాయి వెళ్తే ఆ అమ్మాయిది కూడా సేమ్ అదే పొజిషన్. ఓసీలో మొదటి 133లోనైనా ఉండాలి, లేదా ఒకవేళ వాళ్ళకంటూ క్యాస్ట్ బీసీబీ క్యాస్ట్ ఉన్నది అనుకోండి, బీసీబీ క్యాస్ట్ ఉంటే 35 మంది లోపైనా ఉండాలి. అది కంపల్సరీ. కానీ ఇక్కడ వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, అంటే అమ్మాయిలకి స్పెషల్గా ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మొత్తం బీసీబీలో 49 మంది అమ్మాయిలు ఉండాలి. 167లో 49 మంది అమ్మాయిలు ఉండాలి. ఒకవేళ మొదటి 35 మందిలో నువ్వు లేవనుకో, మొదటి 35 మందిలో నువ్వు లేకపోతే ఆటోమేటిక్గా లోకల్స్లో కూడా 49 మంది ఫుల్ అవ్వలేదు అనుకో, అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ నెక్స్ట్ ఉన్న అమ్మాయికి ఇస్తాడనమాట. ఇప్పుడు సపోజ్ 35 మందిలో ఒక 10 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు అనుకోండి, అప్పుడు 49 మందిలో 10 మంది ఫుల్ అయ్యారు. ఇంకెంతమంది ఉంటారు? 39 మంది ఉంటారు. ఆ 39 మందిలో లోకల్ వాళ్ళు బీసీబీ అమ్మాయిలు లేరు అంటే సపోజ్ ఒక 10 మందే ఉన్నారు. ఆ 10 మంది కంపల్సరీ ఇచ్చేవాళ్ళు. అప్పుడు 39 మందిలో 10 మందికి ఇచ్చేసాం మళ్ళీ ఎక్స్ట్రాగా. ఇంకెంతమంది ఉంటారు? 29 మంది ఉంటారు. 29 మంది ఎవరో లేరు కాబట్టి అప్పుడు నాన్ లోకల్స్ నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళతో కంపల్సరీగా 49 మంది ఫిల్ చేయాలి. అదే రూలు. బయట జిల్లా నుంచి కర్నూలుకి అమ్మాయి ఒకవేళ వెళ్తే ఆ అమ్మాయి తాలూకా పొజిషన్ ఏంటంటే మొదట 133లోనే ఉండాలి. లేదు ఒకవేళ ఆ అమ్మాయి బీసీబీ అయితే బీసీబీ ఓపెన్లో 35 మంది అంటే 133 తర్వాత బీసీబీ 35 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చూస్తాడనమాట. అది ఆ రకంగా మాక్సిమం చూసుకుంటాడు. ఇప్పుడు మాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ బీసీబీ గురించి చెప్పాను, కానీ మీ క్యాస్ట్ ఏదో చూసుకొని దీన్ని నేను ఏ విధంగా అయితే చెప్పాను మీ క్యాస్ట్కి కానీ మీ కమ్యూనిటీకి కానీ మీ తాలూకా దీనికి కానీ మీరు అప్లై చేసుకుంటే మీకు ఎన్ని పోస్టులకు అర్హత ఉన్నదని మాక్సిమం అర్థమవుతుంది. ఆ విధంగా మీ తాలూకా లోకల్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు కర్నూలు వాడు లోకల్ డిస్ట్రిక్ట్లో ఉంటే ఎన్ని రకాల బెనిఫిట్లు ఉన్నాయి చూడండి. 4 రకాల బెనిఫిట్లు ఉన్నాయి. అదే కర్నూలుకి బయట జిల్లా నుంచి వెళ్ళిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా మాక్సిమం 2 బెనిఫిట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఓపెన్లో మాత్రమే కొట్టాలి నువ్వు. అలా ఓపెన్లో మిస్ అయిందంటే మాత్రం మరి ఛాన్స్ లేనట్టే. కాబట్టి ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీ తాలూకా లోకల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపారిజన్ చేసుకుని 4 మేనేజ్మెంట్ చూసుకోవాలి. అలాగే బయట జిల్లాకి వెళ్ళాలనుకున్న ఏదైతే జిల్లాకి ఫిక్స్ అయ్యావో ఆ బయట జిల్లాకి వెళ్ళాలనుకున్న ఫిక్స్ అయిన జిల్లా తాలూకా 4 మేనేజ్మెంట్లు చూసుకొని నువ్వు కేవలం ఇవన్నీ నేనంటే ప్రిపేర్ చేస్తాను, కానీ మీరు ఇదంతా ప్రిపేర్ చేయాల్సిన అవసరం మీకు ఉండదు. ఎందుకు? ఓపెన్ చూసుకుంటారు, అలాగే మీ క్యాస్ట్ ఏదైతే ఉందో అదే చూసుకుంటారు. ఆ 2 కాలమ్స్ చూసుకుంటే చాలు మీరు. కాబట్టి మీకు ఎక్కువ టైం అనేది పట్టదు. కాబట్టి మీరు అప్లై చేయడానికంటే ముందే 1-2 సార్లు ఆలోచించి వెళ్ళాలా వద్దా. లోకల్లో ఉంటే మన తాలూకా బలం ఏంటి, బయటకు వెళ్తే మనం ఎంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆ పోటీని తట్టుకోగలము అనే నమ్మకం ఉంటేనే ఖచ్చితంగా మీరు నాన్ లోకల్కి వెళ్ళాలి. అంతకుమించి మీరు ఎటువంటి అపోహలు కూడా పెట్టుకోవద్దు. నాన్ లోకల్కి వెళ్తే ఖచ్చితంగా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా కర్నూలులోనే వస్తుందని నమ్మద్దు. అలాగే మీకంటూ అంటే ఎవరో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాత్రం మీరు నమ్మద్దు. మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం నీకు అక్కడ 1600 పోస్టులు, అన్ని పోస్టులకు నువ్వు ఎలిజిబుల్ అవ్వవు కదా. నాన్ లోకల్కి వెళ్తే నువ్వు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతావో ఒక అవగాహన రా. దానికి నువ్వు సరిపోయినంత పోటీ నేను పడగలను అని అనిపిస్తేనే నువ్వు నాన్ లోకల్ పెట్టు. లేదనుకుంటే లోకల్లో ట్రై చేయడానికి చూసుకో. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని మాత్రం నమ్మద్దు. ఇదంతా కూడా నేను మీకు మాక్సిమం అర్థమైనట్టే వివరించాలని అనుకుంటున్నాను. నాలాగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటే మీకు లోకల్ పెట్టాలా నాన్ లోకల్ పెట్టాలనే విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఈ వీడియో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాగా కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అర్థమవుతుంది. థ్యాంక్ యూ.